హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రసన్న కుమార్. మీరు చూస్తుంది Alltodaytech ఛానల్. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీరు నా అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను చేసే కొత్త వీడియోస్ అప్డేట్స్ మీ మెయిల్ ద్వారా పొందవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పెన్ డ్రైవ్ ద్వారా ఓఎస్ ఎలా చేసుకోవాలి, ప్రతి సిస్టమ్కి ఓఎస్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్, దాని గురించి చూడండి. ఫ్రెండ్స్, చాలా మందికి తెలియదు ఏంటంటే ఓఎస్ అంటే సీడీ ఉండాలి, దాని ద్వారానే చేసుకోవాలి అని అనుకుంటుంటారు ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు ప్రజెంట్ డేస్లో చాలా సిస్టమ్స్కి, సపోజ్ ల్యాప్టాప్స్కి వాటికి సీడీ డ్రైవ్ లేకుండా వస్తున్నాయి ఫ్రెండ్స్. వాటికి మనం ఓఎస్ చేసుకోవాలంటే ఎలాగనేది మన కాడ ఓఎస్ సీడీ ఉన్నా కానీ మనం చేసుకోలేని పరిస్థితి ఫ్రెండ్స్. అలాగే ఓఎస్ అనేది జనరల్గా పెన్ డ్రైవ్లో ఎక్కిస్తే సరిపోదు ఫ్రెండ్స్, దాన్ని ఒక ఫార్మాట్లో మార్చి ఎక్కియాలి. మామూలుగా చేసుకునే పని అయితే అందరు చేసుకోగలరు ఫ్రెండ్స్, కానీ అది యాక్సెప్ట్ చేయదు ఫ్రెండ్స్ సిస్టమ్. దానికి ఒక ఫార్మాట్లోకి మార్చి పెన్ డ్రైవ్ని చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆ పెన్ డ్రైవ్లోకి ఓఎస్ని ఎలా ఎక్కించుకోవాలి, ఆ ఫార్మాట్ ఎలా చేంజ్ చేయాలనేది చూడబోతున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, విండోస్ సి అనేది ఓఎస్ ఉన్న డ్రైవ్ ఫ్రెండ్స్. ఇది లెనోవా డి అనేది మన హార్డ్ డిస్క్లో సెకండ్ పార్ట్ ఫ్రెండ్స్. యూఎస్బి అనేది నేను పెన్ డ్రైవ్ పెట్టాను ఫ్రెండ్స్. పెన్ డ్రైవ్ యొక్క ఇది ఫ్రెండ్స్. జనరల్గా మనం ఓఎస్ చేసుకోవడానికి మినిమం 4 GB ఉన్న పెన్ డ్రైవ్ కావాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను పెన్ డ్రైవ్ని రిమూవ్ చేశాను మీకు చూపించడం కోసం. దాన్ని ఇప్పుడు ఇన్సర్ట్ చేశాను చూడండి ఫ్రెండ్స్. అది 1.48 GB స్పేస్ ఫ్రీ ఉంది 4 GBలో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆ పెన్ డ్రైవ్ని ఎలా ఎడిట్ చేసి ఏ ఫార్మాట్లోకి మార్చాలని చూడబోతున్నాం. ఇప్పుడు రన్ విండోస్ ఆర్ అని కొట్టి అందులో సిఎండి అని టైప్ చేయాలి ఫ్రెండ్స్. విండోస్ ఆర్ అంటే రన్ కమాండ్ ఫ్రెండ్స్. జనరల్గా అందరికీ తెలిసిందే. కొన్ని సిస్టంలో రన్ కమాండ్ అనేది మనకు డైరెక్ట్గా కనపడదు, అందుకోసం మనం విండోస్ ఆర్ అనేది షార్ట్ కట్ ఫ్రెండ్స్. విండోస్ ఆర్ని క్లిక్ చేసి సిఎండి అని క్లిక్ చేస్తే ఎంటర్ లేదా ఓకే అయినా కొట్టచ్చు ఫ్రెండ్స్. కొట్టగల మనం కమాండ్ ప్రాంప్ట్లోకి ఎంటర్ అవుతాం ఫ్రెండ్స్. ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లో మనం డిస్క్ పార్ట్ అని ఎంటర్ కొట్టగల మనకి ఇంకో విండో ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. డిస్క్ పార్ట్ అని ఇది కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్క్ పార్ట్లోకి ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. ఈ కమాండ్స్ అనేవి జాగ్రత్తగా కొట్టాలి ఫ్రెండ్స్, ఇవే మనకు మెయిన్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లిస్ట్ డిస్క్ అని చెప్పి కొడుతున్నాం ఫ్రెండ్స్. లిస్ట్ అని స్పేస్ ఇచ్చి డిస్క్ అని కొట్టాలి ఫ్రెండ్స్. కొట్టగలే మనకు దీంట్లో ఏమేమి డిస్క్ ఉన్నాయి, ఏమేమి స్టోరేజ్ డివైస్ ఉన్నాయని. డిస్క్ 0 అనేది టోటల్ హార్డ్ డిస్క్ కెపాసిటీ ఫ్రెండ్స్. డిస్క్ 1 అనేది చూడండి ఫ్రెండ్స్ 3690 MB. ఇట్స్ జీబీ, ఇట్స్ ఎంబీ. దాన్ని మనం గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఈ డిస్క్ యొక్క నెంబర్ అంతా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, మెయిన్ ఇదే. పొరపాటున మనం దీన్ని పెడితే అది ఫార్మేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏదైతే పెన్ డ్రైవో దాని జీబీ గుర్తుంటుంది కాబట్టి దాన్ని చూసుకొని నెక్స్ట్ కమాండ్ సెలెక్ట్ డిస్క్ అని చెప్పి రాసి ఏ నెంబర్ అయితే ఆ నెంబర్ కొట్టి ఎంటర్ కొట్టాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు డిస్క్ 1 ఈజ్ నౌ సెలెక్టెడ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి డిస్క్ 1 ఈజ్ నౌ సెలెక్టెడ్ అంటే మనం ప్రెసెంట్ ఇప్పుడు మనం అప్లై చేసేవన్నీ కూడా మన పెన్ డ్రైవ్కి అప్లై అవుతాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లీన్ అని కొట్టి ఎంటర్ కొట్టాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, డిస్క్ పార్ట్ సక్సీడెడ్ ఇన్ క్లీనింగ్ ది డిస్క్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అందులో ఉన్న మ్యాటర్ మొత్తం క్లీన్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్రియేట్ స్పేస్ పార్ట్ స్పేస్ ప్రైమరీ, పిఆర్ఐ. క్రియేట్ పార్టీషన్ ప్రైమరీ ఫ్రెండ్స్, దాని మీనింగ్. దానిలో మనం ఒక పార్టీషన్ చేస్తున్నాం. డిస్క్ సక్సీడెడ్ ఇన్ క్రియేటింగ్ ది స్పెసిఫైడ్ పార్టీషన్ ఉంది కదా, అది ఫ్రెండ్స్. మనం ఆ పెన్ డ్రైవ్లో ఒక పార్టీషన్ని క్రియేట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ సెలెక్ట్ పార్ట్ 1 ఫ్రెండ్స్. ఆ సెలెక్ట్ చేసిన పార్టీషన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు సెలెక్ట్ స్పేస్ పార్ట్ స్పేస్ 1 అనేది క్లిక్ చేయాలి, ఎంటర్ చేసి క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ సెలెక్ట్ చేసిన పార్ట్ని మనం ఫార్మాట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫార్మాట్ fs = NTFS క్విక్ ఫ్రెండ్స్.
ప్రజెంట్ వచ్చే సిస్టమ్స్ అన్నీ కూడా ఎన్టీఎఫ్ఎస్ ఫార్మెట్లోనే మనం ఫార్మెట్ చేయాలి ఫ్రెండ్స్. కొన్ని ఓల్డ్ సిస్టమ్కి అయితే సేమ్ ఫార్మెట్ ఎఫ్ఎస్ ఈక్వల్ టు FAT32 అనేది ఎన్టీఎఫ్ఎస్ ప్లేస్లో క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్విక్ అని పెట్టి ఎంటర్ కొట్టాలి. ప్రజెంట్స్ అయితే మనం ఎఫ్ఎస్ ఈక్వల్ టు ఎన్టీఎఫ్ఎస్ వచ్చి ఎంటర్ కొడితే చూడండి ఫ్రెండ్స్, డిస్క్ సక్సెస్ఫుల్లీ ఫార్మేటెడ్. ఆ తర్వాత దాన్ని యాక్టివేట్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత యాక్టివ్ అని కమాండ్ ఇచ్చి ఎంటర్ కొట్టాలి. ఇది యాక్టివ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనం ఎగ్జిట్ అవ్వగానే చూడండి మన యూఎస్బీ డ్రైవ్ మొత్తం క్లీన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆ ఓఎస్ని మనం సిస్టమ్ సీడీల నుంచి కానీ మీ దాంట్లో ఆల్రెడీ స్టోర్ చేసుకొని ఉన్న దాన్ని కాపీ చేసి ఇందులో పేస్ట్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. కాపీ చేసి ఇందులో పేస్ట్ చేస్తే సరిపోతుంది. జనరల్గా డైరెక్ట్గా మీరు పెన్ డ్రైవ్లో పేస్ట్ చేస్తే అది యూఎస్బీ బూటింగ్ అప్పుడు తీసుకోదు ఫ్రెండ్స్. మీరు ఓఎస్ చేయాలనుకున్నప్పుడు అది యాక్సెప్ట్ చేయదు. ఈ ప్రాసెస్లో మనం చేస్తే కన్ఫామ్గా యాక్సెప్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. మీ దగ్గర ఉన్నదాన్ని కాపీ చేసి ఓఎస్ని ఈ యూఎస్బీ పెన్ డ్రైవ్లో మీరు పేస్ట్ చేసుకుంటే కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్ పేస్ట్ చేసుకోవడానికి. ఎందుకంటే ఓఎస్ అనేది దాని ఫార్మెట్లో అవ్వాలి కదా. ఓఎస్ అనేది కూడా సైజ్ అనేది చాలా చిన్నగా కాదు, చాలా పెద్దగా ఉంటుంది సైజు. మినిమం 3.5 GB 3.2 3 GB ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా కొంచెం అయితే 4 GB దాకా ఉంటాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఎక్కించుకుంటే 4 GB దాకా అయిపోతుంది. అది మొత్తం ఎక్కడానికి మినిమం ఒక 15 to 20 minutes పడుతుంది ఫ్రెండ్స్. మీకు ఓఎస్ అనేది యూఎస్బీలో జస్ట్ కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్, ఇలా చేసిన దాన్ని మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏ సిస్టమ్స్కైనా ఏ ఓఎస్కైనా మీరు ఓఎస్ చేసుకోవడానికి ఎనీ సిస్టమ్కి మీరు వాడుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా, ఈరోజు మీరు పెన్ డ్రైవ్ని ఎలా బూటింగ్ డివైస్గా మార్చుకోవాలి. సీడీ లేకపోయినా మనం ఒక్కసారి సీడీలో ఉన్న దాన్ని మన సిస్టంలోకి ఎక్కించుకుంటే ఓఎస్ని మనం ఎనీ టైం ఏ సిస్టమ్కైనా వితౌట్ సీడీ పెన్ డ్రైవ్ ద్వారా మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. జనరల్గా సీడీస్ అనేవి డ్యామేజ్ అవుతుంటాయి సార్. ఆ ప్రాబ్లం నుంచి తప్పించుకోవడానికి మనం ఎనీ యూఎస్బీ స్టోరేజ్ డివైస్ని యూజ్ చేసి ఓఎస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది అలాగనేది ఇప్పుడే మనం చూసాం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు కనుక బాగా నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కీప్ ఇన్ టచ్ విత్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.